అందరికీ నమస్కారము. నేను మీ మల్లేశ్వరిని. అమ్మమ్మ మనవడికి చీమ కథ చెప్తోంది. చీమ మంచి స్నేహితులు. కానీ చీమ మాత్రము వేసవి కాలమంతా కష్టపడి ఆహారాన్ని పోగు చేసి తన గూట్లో దాచుకుంటూ ఉండేది. మిడత మాత్రం ఆడుతూ పాడుతూ పాటలు పాడుకుంటూ హాయిగా కాలక్షేపం చేసుకుంటూ ఆహారం గురించి ఆలోచించేది కాదు. చీమ తన గూట్లో ఆహారాన్ని రోజు రోజుకి పోగు చేసుకుంటూ సంతోషంగా ఉండేది. కానీ మిడత అలా ఉండేది కాదు. చీమ మిడత దగ్గరికి వెళ్ళి, రేపు చలికాలం వస్తుంది, ఆహారం దాచుకోవాలి, నువ్వు ఇలా కాలక్షేపం చేయబాకు అని చెప్పింది. కానీ మిడత నేను ఇంతే అన్నది. చీమ మాత్రం ఆహారం దాచుకుంటూ రోజు కష్టపడి పనిచేస్తూ ఉండేది. చలికాలం రానే వచ్చింది. మిడత దగ్గర ఆహారం లేక చీమ దగ్గరికి వచ్చి, నేను బాధపడుతున్న ఆహారం పెట్టు అంటే కొద్దిగా ఆహారం ఇచ్చి అప్పుడు చెప్పింది చీమ, నేను చెప్పానా కష్టపడి పని చేయాలి, ఈ రోజు కష్టం రేపు సుఖము ఆనంది. చూసావా కన్నా, కష్టపడిన వారికి జీవితంలో గెలుపు ఉంటుంది. కష్టే ఫలి. అర్థమైంది.